ఏదైతే గత కొద్ది రోజులుగా భారీ వర్షాలైతే హైదరాబాద్‌ని ముంచెత్తుతున్నాయని చెప్పాలి. అది హైదరాబాదు ప్లస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గూడంగా భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద వచ్చేసి జంట జలాశయాలైన హిమాయత్ సాగరు, అలాగే ఉస్మాన్ సాగర్ ఈ రెండిటిని ఆహ్, ము ఆహ్, నిండు కుండలా మారాయి. ఈ 2 జలాశయాలు కూడంగా పూర్తి స్థాయిలో నిండడంతో అయితే తాజాగా అధికారులు హిమాయత్ సాగరు అలాగే ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో ఒక హెచ్చరిక జారీ చేసింది. ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే అక్కడ గేట్లు తెరవడంతో పాటు ఆ వరద ఉధృతి ఏదైతే మూసీ నది పొంగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో డీఆర్ఎఫ్ అధికారులు కూడా ఏదైతే మూసీ నది సంబంధించి ఆ ఒడ్డున ఉన్న ప్రతి ఇళ్లకు గాని, కాలనీలకు గాని ఒక హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వరద ప్రభావం ఎక్కువైతే అక్కడ గేట్లు తెరవడంతో వరద ప్రభావం ఎక్కువైతే మూసీ నది కొద్దిగా దాని లెవెల్ మారుతుంది కాబట్టి ఎంత సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అంటే ఈ వరద తగ్గే వరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అనే విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం మనము ఏదైతే ఇక్కడ చాదర్‌ఘాట్‌లో ఉన్నామో చూడొచ్చు మన వెనకాల ఉన్న ఏదైతే మూసీ నది ఈ చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ చూస్తే సాధారణ స్థాయి కంటే కూడా కొద్దిగా ఎక్కువ స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. అయితే అక్కడ గేట్లు ఏదైతే హిమాయత్ సాగర్ గేట్లు తెరిచారో అక్కడ 2 జలాశయాల గేట్లు తెరవడం నేపథ్యంలో ఆహ్, పూర్తి స్థాయిలో కూడా వాటర్ ఫ్లో అనేది క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే సాధారణంగా దీనికంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ఇప్పుడు కొద్దిగా లెవెల్ పెరుగుతూ అంటే ఒక్కోసారి ఏదైతే మూసీ నదిలో వరద కూడా ఎక్కువ ప్రభావితం చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ పడ్డ నగరంలో పడ్డ వర్షం కంటే కూడంగా అటు ఎగువన హిమాయత్ సాగర్ కావచ్చు, అటు వికారాబాద్ జిల్లాల అనంతగిరి ప్రాంతాల్లో కావచ్చు, ఆహ్, హ్మ్, ఆహ్, లేదైతే ఉస్మాన్ సాగర్ ప్రాంతంలో కావచ్చు పడ్డ వర్షాలు పూర్తి స్థాయిలో ఎక్కువగా పడితే అటు హిమాయత్ సాగర్ 2 జలాశయాలు కూడా పూర్తి స్థాయిలో నిండుతుంది. అయితే వాటి ఎఫ్టీఎల్ లెవెల్ ఏదైతే పెరిగిన క్రమంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ పూర్తి స్థాయిలో నిండితే ఆ తర్వాత గేట్లు ఎత్తివేస్తారో, ఆ గేట్లు ఎత్తివేసిన క్రమంలో డీఆర్ఎఫ్‌కి సంబంధించి ఒక ప్రకటన చేస్తారనమాట. ఏదైతే మూసీ నది సంబంధించి చుట్టుపక్కల ఉన్న కాలనీస్‌కి సంబంధించి ఎందుకంటే ముంపుకు గురవ్వకుండా ఆనుకొని ఉన్న ఇళ్లలో కావచ్చు వాటన్నిటికి గూడంగా ఒక హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఎందుకంటే ఎంతకైనా మంచిది అనే కోణంలో వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్తారనే కోణంలో డీఆర్ఎఫ్ అయితే ఈ చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం నీటి మట్టం అయితే కొద్ది క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందు ముందు ఇంకా పెరగచ్చు, తగ్గవచ్చు. అంటే ఎందుకంటే హిమాయత్ సాగర్ ఆ జంట జలాశయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఏదైతే చాదర్‌ఘాట్ పరిసరాల్లో మనం ఉన్నామో చాదర్‌ఘాట్ బ్రిడ్జ్‌కి దగ్గరలో ఇది మూసీ నది పరిస్థితి.